అగ్రరాజ్యం అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ క్షిపణుల మోతతో ఇరాన్ గగనతలం ఇప్పుడు నిప్పులు కురుస్తుంటే మరొక వైపు అగాధంలో నుంచి వచ్చిన భూకంపం ఆ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. యుద్ధం అంటేనే ప్రాణభయం, అడుగడుగున మృత్యుఘోష. అలాంటి సమయంలో ప్రకృతి కూడా కన్నెర్ర చేయడం అంటే అది ఇరాన్ పాలిట శాపంగా మారింది. శత్రువుల దాడులను తిప్పికొట్టేందుకు ఇరాన్ సైన్యం సర్వశక్తులు ఒడ్డుతున్న తరుణంలో భూమి కంపించడం ఆ దేశ ప్రజలను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. మూలిగే నక్కపైన తాటికాయ పడ్డట్లుగా యుద్ధ విమానాల రోదతో అల్లాడుతున్న ఇరాన్ వాసులకు భూగర్భం నుంచి వచ్చిన ప్రకంపనలు ఇప్పుడు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి నిప్పుల కొలిమిలా మారిపోయింది. ఈరోజు ఉదయం దక్షిణ ఇరాన్లోని ఫార్స్ ప్రావిన్స్లో ఒక్కసారిగా భూమి కంపించింది. కోంజ్ సమీపంలో 4.3 తీవ్రతతో సంభవించినటువంటి ఈ భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. యుఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జరాష్కు వాయువ్య దిశలో 55 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. యుద్ధం వల్ల ఎప్పుడు ఏ బాంబు పడుతుందో తెలియనటువంటి ఈ స్థితిలో ఉన్న ఇరాన్ వాసులు ఇప్పుడు భూమి కంపించడంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తు ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని అధికారులు ప్రకటించారు. సునామీ ముప్పు కూడా లేదని కూడా స్పష్టం చేయడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వినాశకర వాతావరణం కేవలం ఇరాన్కే పరిమితం కాలేదు. ఇదే రోజున ఇండోనేషియాలో ప్రకృతి ప్రళయం సృష్టించింది. సుమత్రా ద్వీపంలో ఏకంగా 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇది చాలా శక్తివంతమైనటువంటి భూకంపం అని అధికారులు హెచ్చరించారు. సినియా బాంగ్లో ఆగ్నేయంగా 65 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. సముద్రంలో భూమి కంపించడంతో తీర ప్రాంత వాసులు వణికిపోయారు. గతంలో వచ్చిన సునామీ జ్ఞాపకాలు వారిని వెంటాడాయి. కొన్ని చోట్ల రోడ్లు చీలిపోయాయని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ నష్టం ఎంత అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడ ఒకే రోజున అటు ఇరాన్ యుద్ధంతో ఇటు ఇండోనేషియా ప్రకృతి విలయంతో అతలాకుతలం కావడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.